సిట్టింగ్ ఎమ్మెల్యే చేసింది ఏం లేదండి. రోడ్లు ఏమి లేవు. నేను రోడ్లే ప్రాబ్లం. ఒట్టూరు నుంచి కావలి వెళ్ళడానికి రోడ్డు ప్రాబ్లం. రోడ్లు అయితే లేవు. హాస్పిటల్లో ఏం లేవు. ఇక్కడ ప్రస్తుతానికి ఉండేదాన్ని కూడా ఇప్పుడు నైట్ ఏమైనా ఇబ్బంది అయినా మెయిన్ హాస్పిటల్ లేదు. లేవు. ఉచిత వైద్యం అని చెప్పి ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ కట్టించామంటున్నారు కదా. లేదండి, కట్టించలేదు. ఏం లేదు అసలు ఇక్కడ. ఉచిత వైద్యం అలానే ఉచిత విద్య అన్నారు, అది లేదండి. ఉచిత విద్య ఏం లేదు. లేదు. సో మామూలుగా మీకు కాకపోయినా ఇంటి దగ్గర వాళ్ళకి అమ్మఒడి ఇలా ఉంటుంది కదా, సో అవి పడుతున్నాయా? అది పడకపోతే ప్రస్తుతానికి ఎవరికి చాలా వరకు లేదు. పడతలేదు. అబ్బే. సో మిగతా సంక్షేమ పథకాలన్నా అంటే 1-2 ఇప్పుడు 100 మందిలో 10% అంతే పడుతున్నాయి. 100లో 10% పడుతున్నాయి. ఇంకేం లేవు. మామూలుగా మిగతా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే దగ్గరకు వచ్చి సాల్వ్ చేయటాలు. ఇప్పుడు ఇక్కడ ఫిషింగ్ వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు కదా, సో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఫిషింగ్ యార్డ్ వాళ్ళకి కానీ ఏమన్నా హెల్ప్ చేయటైతే ఏం లేవు సార్. ఆ వరకు ఇది సముద్రం చనిపోయిన అతనికి 10 లక్షలు అట్లా వేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అది క్యాన్సిల్ చేసేసారు. ఇంతకు ముందు 10 లక్షలు అలా ఇచ్చేవాళ్ళు. 6-7 అట్లా ఇచ్చేవాళ్ళు. సముద్రం నుంచి గబక్కన లోపల చనిపోయిన వాళ్ళకి, ఏటకి వెళ్తే చనిపోయిన, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన లోపల అట్లా 6-7 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు, క్యాన్సిల్ చేశారు. మరి ఎట్లుంది బ్రదర్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మీ కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారు? 3 పోటీలో ఉన్నారు అంటున్నారు. ఇక్కడ ఎవరు వస్తే బెటర్ అంటే మాకు పసుపులేటి సుధాకర్ సార్ వస్తే మాకు ఇండిపెండెంట్. ఎందుకని ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే మాకు ఆయన మన ఫలాంది కావాలి సార్, ఇట్లాగా పరిస్థితి ఊళ్ళో బాగాలేదంటే చెప్తాడు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు. మనతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు. ఒక అంటే మన సారు దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు నలుగురు దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. పక్కన వ్యక్తిని కలవాలనుకో, ఇప్పుడు ఒట్టూరులో నలుగురు దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిలాడి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అట్లా కాదు. పసుపులేటి సుధాకర్ సార్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ సార్ నా పరిస్థితి ఇది, ఇట్లాగా ఇప్పుడు మా ఊరికి లైటింగ్ కావాలన్నాం సార్, ఇది పరిస్థితి అనగానే వెళ్ళంగానే కరెక్ట్ వారానికి లైట్ బిగిచ్చేసి వెళ్ళారు అతను. మెయిన్ అదే కావాలన్నాం. ప్రతి ఒక్కటే మామూలుగా ఇప్పుడు మీ నియోజకవర్గానికి అధికారులు లేనప్పటికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు కదా, సో ఏమేం చేశారన్న సేవా కార్యక్రమాలు? ఏం పసుపులేటి సుధాకర్ గారా వచ్చి ఊళ్ళో అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలు ఆయన తరపునే తెచ్చుకున్నాం. గుళ్ళో కానీ అక్కడ రాముల వారి స్వామి గుళ్ళో కానీ మఠం కాడ కానీ అతని ద్వారా కొంచెం అమౌంట్ తీసుకొని తిరణాలు చేసుకున్నాము. కొంచెం విగ్రహాలు ఆయనే పెట్టించాడు. అక్కడ గుడి కట్టిస్తున్నాడు ఊరి చివర, ఆయన సగం అమౌంట్ ఇచ్చాడు. మొత్తం ఆయన ద్వారా అవన్నీ చేశారు. మామూలుగా ఒకవేళ ఇక్కడ గెలిస్తే ఎలాంటి పథకాలు మెన్షన్ చేయడం జరిగిందన్న? ఒకవేళ వస్తే పసుపులేటి సుధాకర్ గారిని గెలిస్తే నేను ఇంటింటికి అంటే ఇప్పుడు కరెంట్ ఉంది కదా, కరెంటు మామూలు ఫ్రీ కరెంట్ వస్తుంది కదా, ఇప్పుడు అదే ఇట్ల ద్వారా వస్తుంది కదా, అవి పెట్టిస్తా అన్నారు. కంపల్సరీ పెట్టిస్తా అన్నారు. ఒకటి మామూలుగా అయితే మీకైతే ఇక్కడ ప్రభుత్వం చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? చేంజ్ అవ్వాలి. మామూలుగా అయితే సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? సీఎం అంటే చంద్రబాబు నాయుడు. ఎందుకని అంటే ఆయన హయాంలో నేను దగ్గరగా ఏటకెళ్ళే ప్రతి ఒక్క బోటు ఆయన ద్వారా పోపించాను. నేను ఆ హయాంలో 3 బోట్లు పోపించుకున్నాను నేను. మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీకు చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్రదర్? ఈ రోడ్ అంతా ఎక్కడిది? ఇది సముద్రం గడక సార్. సముద్రం. సో ఇక్కడ మీకు రోడ్ అవసరమేనా? ఇక్కడ అవసరమే సార్. ఇప్పుడు వెళ్ళాలన్నా ఇలాంటి చోట్ల కూడా రోడ్లు లేదు సార్. చూస్తున్నారు కదా రోడ్డు. ఇది ఒక్క సైడ్ అయినా లేకుంటే మిగతా అటు సైడ్ కూడా అట్లానే ఉంటుందా? సో ఒకసారి అటు చూపి ఒకసారి. ఓకే. సో ఇలానే వేరే వేరే చోట్ల కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా ఇసుకలోనే వెళ్ళాలి. బండి వెళ్ళాలన్నా ఏమన్నా మెటీరియల్ గబక్కన ఇప్పుడు చేపలు పడ్డ తెచ్చుకోవాలన్నా నడిచి తెచ్చుకోవాల్సిందే. అసలు మీకు హాస్పిటల్ లేదంటున్నారు కదా, సో మరి ఇలాంటి ఏరియాలో ఒకవేళ హాస్పిటల్ ఎమర్జెన్సీ వచ్చిందనుకో మరి ఎలా పరిస్థితి? ఏం చేస్తాం, కావులకి వెళ్ళాల్సిందే. మయానా 18 కిలోమీటర్లు. ఒకవేళ ఇక్కడ మరి పసుపులేటి సుధాకర్ గారు గెలిస్తే ఒకవేళ హాస్పిటల్ కూడా పెట్టిస్తా ఉన్నారు అని కూడా టాక్ వస్తుంది. ఇందాక ఒక పర్సన్ అడిగితే చెప్పారన్నమాట. అదే హాస్పిటల్ మాత్రం కంపల్సరీ కట్టిస్తాను మీ ఊరి వరకు. అంటే ఇంత పెద్ద ఊర్లో హాస్పిటల్ లేకుండా కారణం ఏంది అని ఆలోచించాడు. ఆయన కట్టిస్తారు అని చెప్పేసి అన్నారు. ఓకే బ్రదర్, ఫైనల్గా ఏం చెప్తావు మీ నియోజకవర్గ వాసులందరికీ? ఏం చెప్తావు నెక్స్ట్ ఓటేసే ప్రతి ఒక్క ఫ్రెషర్స్కి? ఒక్కరికి పసుపులేటి సుధాకర్ గారికి ఓటేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రేపు ఆయన నామినేషన్ వేసే టయానికి కూడా మేము డైరెక్ట్గా వచ్చి మేము అందరం వచ్చి మా యూత్ మొత్తం వచ్చి అతన్ని కలుస్తాం ఆ రోజు కంపల్సరీగా.